నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ అలాగే పీసీఓడికి సంబంధించిన చికిత్సలు, దానికి సంబంధించిన పరిష్కారాల గురించి మనతో తెలియజేయడానికి డాక్టర్ వినోదిత గారు సిద్ధంగా ఉన్నారు, హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. వినోదిత గారు నమస్తే అండి. వినోదిత గారు, మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ థైరాయిడ్కి కారణమయ్యే కారణాల గురించి, అలాగే వీటి ద్వారా వచ్చే సమస్యలు ఏంటి? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాని అబ్నార్మాలిటీస్ కంటే అసలు నార్మల్గా థైరాయిడ్ బాడీకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, థైరాయిడ్ అంటే మనకి ఒక బటర్ఫ్లై షేప్లో, అంటే ఒక సీతాకోక చిలుక షేప్లో ఉండే ఒక గ్రంథి మనకి మెడ దగ్గర ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి బాడీలో బోన్ గ్రోత్ కానీ, మా మెటబాలిజం సరిగ్గా ఉండటానికి, మెటబాలిజం అంటే ఇప్పుడు మనకి తిన్న తొందరగా అరగడానికి, ఎంతసేపట్లో అరుగుతుంది, తక్కువ టైంలో అరుగుతుందా, ఎక్కువ టైంలో అరుగుతుందా, ఇవన్నీ వీటికి సంబంధించి, అండ్ ఆల్సో సమ్టైమ్స్ హార్ట్కి సంబంధించి దానికి కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ హార్మోన్. సో మెయిన్గా ఒకవేళ ఈ హార్మోన్ సరిగ్గా కానీ పనిచేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీను, అంటే మన హార్ట్ రేట్ సరిగ్గా ఉండడం, మోషన్స్ సరిగ్గా అవ్వడం, అండ్ మనకి బోన్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండడం, అండ్ ఆల్సో బోన్ డెన్సిటీ నార్మల్గా ఉండడం, వీక్నెస్ ఎక్కువగా లేకపోవడం అనేది చూస్తాము. ఇది నార్మల్గా ఉంటే కనుక ఇవన్నీ ఉంటాయి. అదే కానీ అబ్నార్మల్గా ఉన్నట్లయితే, సో అబ్నార్మల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి హైపోథైరాయిడిజం, సెకండ్ థింగ్ వచ్చేసి హైపర్ థైరాయిడిజం. సో మెయిన్గా ఈ 2 నార్మల్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మెయిన్గా ఈ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మెయిన్గా హైపో అనగానే థైరాయిడ్ అనేది, థైరాయిడ్ హార్మోన్ అనేది మనకి బాడీలో తక్కువగా ప్రొడక్షన్ అవుతుంది. సో తక్కువగా ప్రొడక్షన్ అవ్వడం వల్ల మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే ఈ హార్మోన్ని ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ చేయడానికి టీఎస్హెచ్ అనేది మనకి ఎక్కువ లెవెల్స్లో ఉంటుందన్నమాట. సో ఇది అబ్నార్మల్ కాబట్టి వీళ్ళల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ మనం చూస్తాము. సో మెయిన్గా ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే, హైపోథైరాయిడిజంలో మెయిన్గా పేషెంట్స్ ఒబేస్, అంటే ఎక్కువగా లావ్ అవ్వటం, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉండడం, అంటే మలబద్ధకం. సో ఈ మలబద్ధకం వల్ల తర్వాత పైల్స్, ఫిషులాస్ రావడం, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి వాళ్ళ హార్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండడం, నార్మల్ రేంజ్ కంటే చాలా తక్కువగా ఉండడం, అండ్ స్కిన్ అనేది చాలా డ్రైగా ఉండడం, హెయిర్ బ్రిటిల్గా ఉండడము, అండ్ వాళ్ళకి తొందరగా నిద్ర రావడము, అండ్ చాలా లేజీగా ఉండడం కూడా చూస్తాము. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు హైపోథైరాయిడిజం అనమాట. అండ్ ఆల్సో ఫటీగ్ అంటే చాలా వీక్గా అనిపించడం, చాలా నీరసంగా ఉండడం, ఇలా వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనం హైపోథైరాయిడిజంలో చూస్తాము. సో అదే హైపర్ థైరాయిడిజం అంటే మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఉన్నదానికంటే చాలా ఎక్కువగా ప్రొడక్షన్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఏదైతే మనం ఆ థైరాయిడ్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేసి నార్మల్ హార్మోన్స్ ప్రొడక్షన్ చేయాలో అది తగ్గిపోతుంది. ఎందుకంటే అబ్నార్మల్గా మనకి థైరాయిడ్ లెవెల్స్ అనేవి, హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడక్షన్ అవుతున్నాయి కాబట్టి టీఎస్హెచ్ అనేది లో ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకు వచ్చే డిఫరెంట్ సిమ్టమ్స్ ఏంటంటే, ఎక్కువగా ఎక్సెసివ్ స్వెట్టింగ్ రావడం, ఉన్నదానికంటే వెయిట్ తక్కువ అవ్వడం, అండ్ హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం, తిన్నది తొందరగా అరిగిపోవడం, అండ్ ఎక్కువగా ఆకలేస్తూ ఉండడం. సో వాళ్ళకి ఏంటంటే ఒకటే రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది, యాంగ్జైటీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే గుండె ఎక్కువసేపు కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి. సో అండ్ వీళ్ళకి ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువగా రావడం, స్వెట్టింగ్ ఎక్కడన్నా ఫేస్ మీద కానీ, బ్యాక్ కానీ, హ్యాండ్స్, లెగ్స్ ఇట్లా ఎక్కడన్నా రావడం, అండ్ పిగ్మెంటేషన్స్ ఉండటము. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సిమ్టమ్స్. అండ్ మెయిన్గా ఈ సిమ్టమ్సే కాకుండా ఇద్దరిలో కానీ చూసుకున్నట్లయితే హైపో అండ్ హైపర్లో మనకి ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి, బికాజ్ ఆఫ్ ఆల్టర్నేషన్ ఆఫ్ దేర్ థైరాయిడ్ హార్మోన్స్ అనమాట. ఆ ఇన్ఫర్టిలిటీ అనేది ఫీమేల్లో కానీ మేల్లో కానీ ఇద్దరిలో చూడొచ్చు. అండ్ ఫీమేల్స్లో కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ చూస్తామన్నమాట. సో ఒకవేళ కానీ మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఉన్నట్లయితే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ థైరాయిడ్ లెవెల్స్ కానీ చెక్ చేయించుకున్నట్లయితే అవి అబ్నార్మల్గా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నార్మల్గా ఉండి అయినా కూడా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ వచ్చినట్లయితే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో మేము చెప్తాము. రైట్ వినోదిత గారు, మన కాలర్ లైన్లో ఉన్నారండి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, మీ ప్రశ్న అడగండి.
హలో, నమస్తే అమ్మా. నాకంటే థైరాయిడ్ ఉంది, షుగర్ ఉందండి. థైరాయిడ్ ఉంది, షుగర్ కూడా ఉంది. ఓకే. ఎప్పటి నుంచి అమ్మా? ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటాను. 5-6 సంవత్సరాలు, ఓకే. 16 నుంచి ఓకే. ఎంత మీరు థైరాయిడ్ హార్మోన్ ఎంత ఎంసీజీ తీసుకుంటున్నారమ్మా? 100 mg తీసుకుంటున్నానండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు 6 ఏళ్ల నుంచి ఈ ప్రాబ్లం ఉంది. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు ఏంటంటే ఇప్పుడున్న లెవెల్స్ అనేవి తక్కువ చేసుకుంటూ ఆల్రెడీ మీరు తీసుకుండే ఏదైతే థైరోనామ్ 100 ఎంసీజీ ఏదైతే ఉందో దాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి అండ్ ఆల్సో మీ లెవెల్స్ అనేవి నార్మల్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ దీన్ని మళ్ళీ రీకరెంట్ అవ్వకుండా కూడా చూస్తామమ్మా. సో అటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఏదైతే దీనివల్ల సిమ్టమ్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు సిమ్టమ్స్ వెళ్ళి. అండ్ ఆల్సో మీకున్న థైరాయిడ్ని నార్మల్ చేసుకుంటూ వచ్చి అండ్ ఆల్సో షుగర్ ఉంది అంటున్నారు కాబట్టి దాని పరంగానే మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వి గివ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు యువర్ బాడీ టైప్. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డయట్ అనేది ఇంపార్టెంటో అది కూడా మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కడప నుంచి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు మీ ప్రశ్న అడగండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నాకు థైరాయిడ్ 7.8 ఉంది. ఓకే 25 mg వాడుతున్న టాబ్లెట్స్. ఓకే అండి. నాకు వచ్చేసి హార్ట్ సర్జరీ అయింది 2 years. ఓకే వాళ్ళు మార్చారు 2 ఓకే కేర్ హాస్పిటల్లో. ఓకే అండి. నాకు వచ్చేసి కొద్దిగా లావుగా కనిపిస్తున్నది శరీరం అంతా. ఓకే. మీ వయసు ఎంత? 52 మేడం. ఓకే అండి. సో ఇది థైరాయిడ్ ఎప్పుడు వచ్చిందండి మీకు? 1 year నుంచి పరీక్ష చేయించుకున్నా. ఓకే పర్లేదండి. అంటే ఇప్పుడు 25 ఎంసీజీ వాడుతున్నారు మీరు, అయినా కూడా మీ లెవెల్స్ అనేవి 7 ఎక్కువగానే ఉంది కాబట్టి సో ఇది ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ దాంతోపాటు మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మీకు ఎంత తొందరగా తగ్గుతుంది అండ్ ఆల్సో మీరు ఎటువంటివి తీసుకుంటే మీకు ఆల్రెడీ హార్ట్ది సర్జరీ అయిందని చెప్తున్నారు కాబట్టి సో దాని ప్రకారంగానే మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఎంత తొందరగా తగ్గుతుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో ఇప్పుడున్న సిమ్టమ్స్ తొందరగా తగ్గాలి అండ్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు చాలా మంచి చికిత్స ఉంది. ఒక్కసారి మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే థైరాయిడ్ పేషెంట్లో మనం బరువు పెరగడం బరువు తగ్గడం చూస్తూ ఉంటాం కదండి, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుందా? సో యాజ్ ఇట్ ఈస్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మెయిన్గా ఒబేసిటీ, లేజినెస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకేంటంటే వాళ్ళు ఎక్కువగా చురుగ్గా ఉండలేరు, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయలేరు. సో నార్మల్గా కాన్సన్ట్రేషన్ చేసేదానికి కూడా అంత కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల వాళ్ళకి అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ ఎ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రతి దాంట్లో మనకి ఈ జ్ఞాపక శక్తి తగ్గడం అనేది చూస్తాము. ఓకే. పీసీఓడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు? ఎస్. సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. సో మెయిన్గా మనకి నీటి బుడగలు మన అండాశ్రయంలో ఉండడాన్ని పీసీఓడి అంటారనమాట. సో మెయిన్గా దీన్ని అసలు ఇది ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది చూసుకున్నట్లయితే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. ఫస్ట్ థింగ్, ఒకవేళ మీకు హెరిడిటరీ కానీ ఉన్నట్లయితే మనకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు తీసుకునే ఫుడ్ క్రమంగా మీ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయి తీసుకునే ఫుడ్ మీ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉండడం వల్ల అండ్ మీరు తీసుకునే హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ ఇవి ఎక్కువ ఉండటం అండ్ ఎక్కువగా బాడీకి శ్రమ లేకపోవడం వల్ల అండ్ ఆల్సో ఒకవేళ కానీ ఎక్కువ రోజులు మీరు ఒబేస్గా ఉన్నట్లయితే మీకు ఈ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అసలు ఏమవుతుంది, మీకు ఉన్న హార్మోన్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల మనకి యూజువలీ పీసీఓడిలో హార్మోన్ లెవెల్స్ అనేవి చేంజెస్ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మనకి అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ చూస్తామన్నమాట. అంటే మెయిన్గా మనకి నార్మల్గా
అప్పర్ లిప్స్ మీద కానీ చిన్ మీద కానీ మనకి హెయిర్ అనేది ఉండకూడదు ఫీమేల్స్లో. కానీ యూజువల్గా చూసుకున్నట్లయితే పీసీఓడి కేసెస్లో మనకి అప్పర్ లిప్ దగ్గర హెయిర్ రావడం అండ్ ఆల్సో చిన్ దగ్గర హెయిర్ గ్రోత్ అవ్వడం, ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండటం అండ్ వాయిస్ అనేది కూడా కొంచెం చేంజ్ అవ్వటం అండ్ ఆల్సో మనకి వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండడం అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, ఫేస్ మీద యాక్నే ఎక్కువగా రావడం అండ్ పిగ్మెంటేషన్ చూస్తాము. అది అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. మెయిన్గా అది మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ లేదంటే మెడ దగ్గర కానీ మనకి తొడల మధ్య భాగంలో కానీ ఇట్లా డార్క్ కలర్ పిగ్మెంటేషన్ వచ్చినట్లయితే పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఉన్నట్లు ఇండికేషన్ అనమాట. ఒకవేళ ఇలా వచ్చినాక కూడా మీరు మీ సిమ్టమ్స్ని కానీ ఇగ్నోర్ చేసినట్లయితే ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇంటూ డయాబెటీస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మనకి అసలు పీసీఓడి ఉన్నప్పుడు ఎలా తెలుసుకోవచ్చు? మెయిన్గా ఈ సిమ్టమ్స్ తోటి మీరు కానీ కన్సల్ట్ అవ్వలేదు అని అంటే లాస్ట్ థింగ్ మనకి మెన్సెస్ మీద దెబ్బతీస్తుంది అనమాట. సో మెయిన్గా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ రావడం. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎమెనోరియా అంటారు, అంటే చాలా మంత్స్ వాళ్ళకి పీరియడ్స్ అనేవి రాకుండా ఉండడం. సో ఇది వన్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అనమాట. సో ఒక మంత్లో పీరియడ్ వచ్చిన తర్వాత కూడా నార్మల్గా యూజువల్ ఫ్లో అనేది 5 to 6 to 7 days వరకు నార్మల్ ఉంటుంది. అలా కాకుండా 10 days కానీ 15 days కానీ 20 days కానీ వాళ్ళకి బ్లీడింగ్ అలానే అయితే గనక దాన్ని అబ్నార్మల్ మెన్సెస్ కిందకి తీసుకుంటాం. అదొకటే కాకుండా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మెన్సెస్కి నార్మల్ మెన్సెస్ సైకిల్ 28 days, అలా కాకుండా 15 daysకి రావటము లేదంటే 10 daysకి ఒకసారి రావటం, ఇలా 1 monthకి 2 times కానీ మెన్సెస్ రావడం అది అబ్నార్మల్ అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్సెస్ ప్యాటర్న్స్ అనేవి చూస్తాము. సో ఇలాంటివి ఒకవేళ కానీ మీరు అబ్జర్వ్ చేసి అయినా కానీ ఇగ్నోర్ చేసినట్లయితే దీనివల్ల తర్వాత పెళ్ళి కాకముందర దీన్ని జస్ట్ మెన్సెస్ అబ్నార్మాలిటీ అంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇంటూ ఇన్ఫర్టిలిటీ. వినోదిత్ గారు, ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే దీంతో సఫర్ అయ్యే వాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది, పీసీఓడి కూడా ఉంటుంది. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలంటారంటే ఫస్ట్ వీటిని కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇన్ఫర్టిలిటీకి చికిత్స తీసుకోవాలంటారా? సో మెయిన్గా థైరాయిడ్, పీసీఓడి రెండు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండి. సో మెయిన్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవాలి అని అంటే నాట్ ఓన్లీ విత్ ద మెడికేషన్ బట్ ఆల్సో ది లైఫ్ స్టైల్ చేంజెస్. మెయిన్గా థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే డిసీజెస్ అన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ని కానీ మనం కరెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా మీరు మెడిసిన్స్ వాడినట్లయితే, మెడిసిన్స్ దేనివల్ల హెల్ప్ అవుతాయి అంటే మీకు ఇప్పుడు ఉన్న డిసీజ్ని కంట్రోల్ చేసి తర్వాత మళ్ళీ రాకుండా ఉండేదానికి మీకు మెడిసిన్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో ఉన్న సిమ్టమ్స్ని కరెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు 2 types ఆఫ్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ అండ్ పీసీఓడితో బాధపడుతున్నారు. సో మీకు రెగ్యులర్గా ఫీమేల్స్లో అయితే రెగ్యులర్గా మెన్సెస్ రావాలి అండ్ ఆల్సో కరెక్ట్ టైంకి ఓవ్యులేషన్ అవ్వాలి. ఇవన్నీ కావాలి కాబట్టి మెడికేషన్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. అదే మీరు ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో తీసుకునే డైట్ కానీ కరెక్ట్గా చూసుకున్నట్లయితే దీనివల్ల మీకు ప్రొలాంగ్డ్గా మళ్ళీ ఇటువంటి డిసీజ్ రాకుండా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల మీకు తొందరగా సులువు అవుతుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఫీమేల్స్, పీసీఓడి కానీ తీసేసినట్లయితే మనకి థైరాయిడ్ వల్ల మెన్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి కారణం అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా ఇన్ఫర్టిలిటీలో 2 types ఉంటాయి అన్నమాట. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఈవెన్ పెళ్ళి అయినాక ఒక 1 year వరకు వాళ్ళు ఎటువంటి కాంట్రాసెప్టివ్స్ లేకుండా కూడా వాళ్ళు కానీ ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు కానీ పుట్టనట్లయితే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకుంటాం అన్నమాట. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక పాపో ఒక బాబో ఉన్నారు అండ్ ఆల్సో వాళ్ళు సెకండ్ చైల్డ్ కోసం ట్రై చేసినప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండడం బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ కావచ్చు, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకుంటాం అన్నమాట. సో మెయిన్గా ఈ 2 types ఆఫ్ ఇన్ఫర్టిలిటీస్ తీసుకుంటాం అండ్ ఇది మేల్స్లో ఫీమేల్స్లో రెండిట్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఫీమేల్స్లో కానీ చూసినట్లయితే మెయిన్గా ఇప్పుడున్న జనరేషన్లో ఈ
పీసీఓడి ఒకటి, థైరాయిడ్ ఒకటి, అండ్ ఆల్సో డిఫరెంట్ కాజెస్ ఏంటంటే ట్యూబల్ బ్లాకేజ్, అంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అది బ్లాకేజ్ అవ్వడము, అండ్ ఎండోమెట్రియోసిస్ అంటే నార్మల్ యూట్రస్ లైనింగ్ అనేది యూట్రస్ దగ్గర కాకుండా వేరే అదర్ దాన్ ద యూట్రస్ అవ్వడము, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉండడము, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ లైక్ ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాలిజం, అండ్ ఆల్సో ఎక్కువగా సిడెంటరీ హ్యాబిట్స్ కానీ ఎక్కువగా సిడెంటరీ అంటే ఎక్కువ కూర్చునే పనులు కానీ ఎక్కువగా చేస్తే కనుక దీనికి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఇదే మనం మేల్స్లో చూసుకున్నట్లయితే మేల్స్లో ఏంటంటే మనకి యూజువల్గా సీమెన్ ఎనలైసిస్లో వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అండ్ వాళ్ళ స్పర్మ్ మోటిలిటీ అంటే స్పర్మ్ మూమెంట్ ఎన్ని స్పర్మ్స్ హెల్దీగా ఉన్నాయి అండ్ వాటికి అన్ని హెడ్ కానీ నెక్ కానీ టెయిల్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవి ఎన్ని ఉన్నాయి అండ్ ఆల్సో మోటిలిటీ ఎంత ఉంది, ఇవన్నీ కానీ కరెక్ట్గా చూసుకున్నట్లయితే అండ్ మార్ఫాలజీ ఇవి కరెక్ట్గా చూస్తామన్నమాట. ఒకవేళ కానీ అవి కరెక్ట్గా లేదు అని అంటే మనకి ఇన్ఫర్టిలిటీకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వారికోసీల్ అనేది ఒక కాజ్, ఇలా డిఫరెంట్ కాజెస్ ఉంటాయి అన్నమాట. రైట్ అండి. మరి ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఎంత సమయంలో వాళ్ళకి ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది? సో మెయిన్గా ఇన్ఫర్టిలిటీ తీసుకున్నట్లయితే సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి మనకి వాళ్ళకి ఆల్రెడీ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ అండ్ అదర్ దాన్ థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్ ఇట్లాంటి కానీ ఉన్నట్లయితే ఫస్ట్ థింగ్ వీటిని క్రమంగా కరెక్ట్ చేసుకుంటూ వచ్చి అండ్ ఆల్సో వాళ్ళ ఓవం కానీ వాళ్ళ స్పర్మ్ కానీ హెల్దీగా ప్రొడక్షన్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ మెడిసిన్ వి గివ్ అని అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్? ఫస్ట్ థింగ్ మనకి ఏదైతే బాడీకి తగ్గట్టు టెంపరామెంట్ ఏదైతే ఉంటుందో మన కాన్స్టిట్యూషన్, మన బాడీకి ఎటువంటి మెడిసిన్ సూట్ అవుతుంది, ఎటువంటి ఫుడ్ సూట్ అవుతుంది అండ్ ఎటువంటి ఎన్వైరన్మెంట్ సూట్ అవుతుంది, ఇవన్నీ చూసుకుంటూ దాంతో పాటు వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఎంత తొందరగా తగ్గుతుంది, నాట్ ఓన్లీ విత్ మెడికేషన్ బట్ ఆల్సో వాళ్ళకి ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి అండ్ ఆల్సో ఏ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ థైరాయిడ్కి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ పీసీఓడికి ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. ఒకవేళ రెండు ఉంటే వాటికి డిఫరెంట్ ఫుడ్ ఉంటుందన్నమాట. సో మనము మెయిన్గా ఫుడ్ చూసుకున్నట్లయితే నవేడేస్ అక్కర్లేకపోయినా కూడా బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఫుడ్ ఎక్కువగా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది, ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో బాడీకి అంత ఎనర్జీ అవసరం లేదు, మనం కొంచెం తీసుకుంటే బాడీకి అంత ఎనర్జీ సరిపోతుంది ఈవినింగ్ వరకు. బట్ అక్కర్లేకుండా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మన బాడీకి ఇచ్చినట్లయితే అది క్రమంగా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది బాడీలో పెంచి నార్మల్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. సో ఇలా కాకుండా ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్డే తీసుకుంటూ ఫుడ్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి అనేది చూసుకుంటూ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళకు ఉండే డిసీజ్ని బట్టి. సో దాని ప్రకారంగా మనము మెడిసిన్స్ కానీ తీసుకున్నట్లయితే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళ హిస్టరీ కూడా ఒకవేళ వాళ్ళకి ఈ సిమ్టమ్స్, ఈ డిసీజెస్ కానీ 10 years 12 years నుంచి ఉన్నట్లయితే ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ టైం. ఒకటేసారి వచ్చిన డిసీజ్ కాదు కాబట్టి ఒకటేసారి పోయే డిసీజ్ కూడా కాదు. సో మెయిన్గా మనము దీనికి మెల్లిగా ట్రీట్మెంట్ ఇవ్వడం అండ్ దాన్ని నార్మల్గా చేయడం, నార్మల్గా అయ్యాక కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేలాగా చూస్తామన్నమాట. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వి గివ్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. అయితే ట్రీట్మెంట్లో ఉన్నంతసేపు కూడా ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనండి? నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అని చెప్పట్లేదు, ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీరు కానీ ఈ డైట్ కానీ కంపల్సరీగా ఫాలో అయితే మీకు ప్రొలాంగ్డ్గా ఇంకా ఫర్దర్గా లైఫ్లో ఎటువంటి ఇది రాకుండా ఉంటుంది. నాట్ ఓన్లీ విత్ డైట్, మేము ఇచ్చే మెడిసిన్ అలా ఉంటుంది, ఫర్దర్గా రికర్ అవ్వకుండా ఉండేలాగా మెడిసిన్ ఇస్తామన్నమాట. ఓకే, సక్సెస్ రేట్ ఎలా ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్? సో మెయిన్గా ఈ కేసెస్లో మనకి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ నవేడేస్. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఈవెన్ ఆఫ్టర్ ట్రయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. సో ఆల్రెడీ అన్ని కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఐవీఎఫ్, ఐయుఐ అన్ని కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెక్స్ అయిపోయి లాస్ట్కి హోమియోపతిని చూస్ చేసుకుంటారు. సో అటువంటి కేసెస్ని ట్రీట్ చేసి
వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేలాగా చేశాము. అండ్ దేర్ ఆర్ మెనీ కేసెస్ లైక్ దాట్ వేర్ ఒక చైల్డ్ కాదు, ఈవెన్ 2-3 చిల్డ్రన్ కూడా వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ నైస్ సక్సెస్ రేట్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు మనకేంటంటే ఒకటేసారి ఇన్ఫర్టిలిటీ పోయింది అన్నట్లు కాకుండా ఫర్దర్గా వాళ్ళకి మళ్ళీ ఇటువంటిది రాకుండా అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్లో చేంజెస్ కానీ టోటల్గా లైఫ్ స్టైల్ చేంజ్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఓకే, వన్స్ థైరాయిడ్ బారిన పడితే లైఫ్ లాంగ్ కూడా టాబ్లెట్ వేసుకోవాల్సిందే అని అంటారు కదా, మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఎస్. సో మెయిన్గా థైరాయిడ్ వచ్చినట్లయితే ఆ హార్మోన్ అనేది ఎక్స్టర్నల్గా మనం తీసుకుంటూ ఉండాలి. ఇది లైఫ్ లాంగ్ వాడాలి అని అంటారు. బట్ వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ ద చేంజెస్ త్రూ హోమియోపతి, మేము ఇచ్చే మెడిసిన్స్తో ఏంటంటే ఈ లెవెల్స్ ఏవైతే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం ఒక కాలర్తో 100 mg వాడుతున్నారు. సో 100 mcg వాడుతున్నప్పుడు ఆ లెవెల్స్ అనేవి ఒకవేళ నార్మల్గా వచ్చినట్లయితే దాన్ని తగ్గించుకోవచ్చు. సో అలా తగ్గించుకుంటూ క్రమంగా వచ్చి లాస్ట్కి మనము వితౌట్ మెడిసిన్ చాలా టైం పీరియడ్ వరకు ఫర్ అ ప్రొలాంగ్ టైం పీరియడ్ మనం ఎటువంటి మెడిసిన్ లేకుండా ఉండొచ్చు అనమాట. సో ఇలా కాకుండా అండ్ ఆల్సో దీన్ని మళ్ళీ థైరాయిడ్ లెవెల్స్ పెరగకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ హార్మోన్ అనేది మనకి ఎక్స్టర్నల్గా తీసుకోవడానికి అవసరం లేదు. సో కాబట్టి క్యూర్ అనేది 100% హోమియోపతిలో ఉంటుంది, బికాస్ జీన్ లెవెల్లో మెడిసిన్ యాక్ట్ అవుతుంది కాబట్టి. సో వీటన్నింటికి కూడా మూల కారణం ఏంటి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారు. అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోగలమా? సో మూల కారణం అంటే ఫస్ట్ థింగ్ హెరిడిటరీ ఫస్ట్ మెయిన్ కాజ్ అండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బికాస్ ఈ హరీ లైఫ్ స్టైల్ అండ్ ఏ ఫుడ్ తొందరగా దొరికితే ఆ ఫుడ్ తినేస్తున్నాం అనమాట. సో ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువ తినడం, అంటే ఫ్రెష్ ఫుడ్ అనేది మానేసి మనకి ఏదైతే బయట ప్యాక్డ్ ఫుడ్ దొరుకుతుందో అది తొందరగా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి అది తీసుకుంటున్నాము. సో ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ వస్తాం కాబట్టి మనకేంటంటే ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. అండ్ ఆల్సో దాంతోపాటు మన లైఫ్, మన వాల్యూ, మన హెల్త్ వాల్యూ మనకు తెలియడం వల్ల వాళ్ళకి ప్రొలాంగ్డ్ పీరియడ్ వరకు ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్గా మనం తీసుకునే ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్ వల్లనే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్గా చూస్తాము. ఒకవేళ హెరిడిటరీ వల్ల వచ్చింది అని అనుకుంటే ఆబ్వియస్ 100%గా మీరు హెరిడిటరీ వల్ల వచ్చిన డిసీజెస్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు అనమాట త్రూ హోమియోపతి, బికాస్ జీన్ లెవెల్లో యాక్ట్ అవుతుంది కాబట్టి మీకు ఏదైతే మ్యూటేషన్ జరిగిందో దాన్ని మళ్ళీ రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ వినోదిత గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.